హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు. ఈ వీడియోలో మనం చెన్నైలోని వండలూరు జూలో ఏ యానిమల్స్ ఉన్నాయి, ఆ వండలూరు జూకి ఎలా వెళ్ళాలి అనే విషయాలు మనం చూడబోతున్నాం. ఈ వండలూరు జూ లాక్డౌన్ తర్వాత తిరిగి ఓపెన్ అయింది. తిరిగి ఓపెన్ అయిన తర్వాత ఈ వండలూరు జూలో కొత్తగా రూల్స్ పెట్టారు. అలాగే శానిటైజేషన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వండలూరు జూలో కొత్త రూల్స్ ఏం పెట్టారు, ఈ జూలో ఏ యానిమల్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా ఈ జూ అంతా తిరిగి చూద్దాం. వండలూరు జూకి రీచ్ అవ్వడానికి మనం చెన్నై నుంచి చెన్నై తిరుచి హైవే మీద ఇంచుమించుగా 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఈ వండలూరు జూ అనేది ఉంటుంది. సో ఈ వండలూరు జూకి వచ్చి పార్కింగ్ ఛార్జెస్ 4 అవర్స్కి బైక్ అయితే 15 రూపీస్, కార్ అయితే 40 రూపీస్, ఇంకా వ్యాన్ లేదా బస్కి అయితే 125 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ అనేది తీసుకుంటారు. సో ఇది ఎంట్రన్స్. ఇలా ఎంట్రన్స్లో వచ్చే ప్రతి వెహికల్ కూడా శానిటైజ్డ్ వాటర్లోంచి వెళ్ళాలి అనే రూల్ పెట్టారు. దీని ద్వారా వెహికల్ టైర్స్ నుంచి వచ్చే జర్మ్స్ అన్నీ కూడా, వైరస్ అంతా కూడా కిల్ అవ్వడానికి ఇలా పెట్టారు. సో ఇది లాక్డౌన్ తర్వాత చేసినటువంటి ఏర్పాటు. సో ఇది వచ్చి కార్ పార్కింగ్ ఏరియా. అలాగే ఇక్కడ వాకింగ్లో వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ షూస్ని లేదా స్లిప్పర్స్ని శానిటైజ్ చేయడానికి కూడా ఒక ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఇక్కడ సర్కిల్స్ కూడా వేశారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రే ఏర్పాటు చేశారు. దీంట్లో శానిటైజ్డ్ వాటర్ ఉంది. మనం దీంట్లో స్టెప్ చేసి బయటికి వెళ్తే మన స్లిప్పర్స్ లేదా షూ కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోతాయి. అండ్ ఆఫ్టర్ దాట్ మనం ఇక్కడ ఉండే శానిటైజర్ని, హ్యాండ్ వాష్ని యూజ్ చేసుకుని వాటర్తో మనం కంప్లీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఒక ఏర్పాటు చేశారు. సో దీనికి కూడా లెగ్ పెడస్టల్ ఇచ్చారు. మన లెగ్తో ఆపరేట్ చేసి చేతిని మనం శుభ్రంగా కడుక్కోవచ్చు. సో శానిటైజేషన్ కోసం అన్ని స్ట్రిక్ట్ మెజర్స్ కూడా ఇక్కడ ఫాలో చేస్తున్నారు. సో లోపలికి మనం ఎంటర్ అయిపోయాం కదా జూ లోపలికి. సో ఎంట్రన్స్లో ఉన్న కౌంటర్స్ ఇవన్నీ కూడా టికెట్ కౌంటర్స్. ఇక్కడ మనం టికెట్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇక్కడైతే టికెట్ రేట్స్, ఎంట్రీ ఫీజ్ రేట్స్ అవి ఇచ్చారు. అడల్ట్కి వచ్చి 90 రూపీస్, చిల్డ్రన్కి అయితే 50 రూపీస్, కెమెరాకి 25 రూపీస్. అది సెల్ ఫోన్ కెమెరా అయినా సరే మనం 25 రూపీస్ అనేది పే చేయవలసి ఉంటుంది. సో హ్యాండీ కెమెరా అంటే పెద్ద కెమెరా, మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా కానీ ఇటువంటి హై క్వాలిటీ కెమెరాస్ కానీ ఫోటోగ్రఫీ కోసం తీసుకెళ్తే దానికి 250 రూపీస్ మనం పే చేయాలి. అలాగే వీడియో షూటింగ్ కోసం మనం వీడియో కెమెరాని కనుక లోపలికి తీసుకుని వెళ్తే సో ఈ వీడియో కెమెరాకి మనం 500 రూపీస్ అనేది ఇక్కడ పే చేయవలసి ఉంటుంది. అయితే ఏదైనా యాడ్స్ కానీ, కమర్షియల్ ప్రోగ్రామ్స్ కానీ, ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివన్నీ షూట్ చేయడానికి ఇది ఈ ప్రైస్ కాదు, అది వేరేగా మనం వాళ్ళని కన్సల్ట్ చేయాలి. జనరల్ ఇండివిజువల్స్ షూట్ చేసుకోవడానికి ఇవి ప్రైజెస్. సో ఫారినర్స్కి అయితే సెపరేట్ రేట్స్ ఉన్నాయి. అలాగే జూలో వెహికల్కి కూడా ఛార్జ్ ఉంది. జూలో మనం వెళ్ళడానికి బ్యాటరీ వెహికల్కి అడల్ట్కి అయితే 100, పిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ ఉంది. అలాగే లైన్ అండ్ డీర్ సఫారీ ఆ వెహికల్కి సెపరేట్ రేట్ ఉంది. దాంట్లో 100 రూపీస్ అయితే అడల్ట్స్కి, అలాగే పిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ అనేది ఉంది. సో ఇవి ఎంట్రీ ఫీజ్ ఛార్జెస్. సో ఇక్కడ టికెట్ చెకింగ్ అవుతుంది. సో ఈ పాయింట్లో టికెట్ చెకింగ్ అయిన తర్వాత మనం జూ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో మనం యూజ్ చేసే కెమెరాస్కి వీటికి కూడా కంపల్సరీగా టికెట్స్ తీసుకోవాలి. సో ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్లో చూడండి, ఒక చిన్న వాటర్ ఫాల్ లాంటి సెట్టింగ్ ఒకటి పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది దాటి మనం లోపలికి వెళ్ళే చోట కూడా ఒక శానిటైజర్ని, హ్యాండ్ శానిటైజర్ని ఏర్పాటు చేశారు. మనం హ్యాండ్ శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. సో జూ లోపలికి మనం ఎంటర్ అయిపోయాం ఇక్కడ. సో జూ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు. ఈ మ్యాప్ చూస్తే మనకి ఏ పార్ట్లో ఏ యానిమల్స్ ఉన్నాయనేది మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం జూలో ఏ యానిమల్కి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నామో అటువైపు ఈజీగా మనం వెళ్ళడానికి ఇందులో ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ జూని బ్యాటరీ వెహికల్ మీద తిరిగి చూద్దాము. అలాగే నడిచి కూడా మొత్తం జూ అంతా చూద్దాం, పదండి. సో ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు.
సో ముందుగా మనం లైన్ సఫారీకి వెళ్దాము. లైన్ సఫారీకి ఇక్కడ ఒక వెహికల్ ఏర్పాటు చేస్తారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా లైన్స్ని చూడడానికి లైన్ సఫారీకి వస్తున్నారు. సో లైన్ సఫారీ కోసం ముందుగానే మనం అక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అడల్ట్స్ అయితే 100 రూపీస్, పిల్లలైతే 60 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బస్కి కంప్లీట్గా సెక్యూరిటీ ఉంటుంది, గ్రిల్స్ ఉంటాయి గ్లాసెస్కి. సో యానిమల్స్ అటాక్ చేసిన లోపల విజిటర్స్కి ఏమీ కాకుండా ఇలా సేఫ్టీ కోసం గ్రిల్స్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ యానిమల్ సఫారీ, లైన్ సఫారీకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇక్కడ ఒక 2 గేట్ సిస్టమ్ ద్వారా మనం లోపలికి పంపిస్తారు. 2 గేట్లు ఉంటాయి. చూడండి, మనకి ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి కదా. సో ఇవి మన వెహికల్కి చాలా దగ్గరగానే మూవ్ అవుతూ ఉంటాయి, కానీ అటాక్ చేయవు. మన వెహికల్ నుంచి వీటిని చాలా దగ్గరగా చూడొచ్చు. సో మనకి సఫారీలో డిఫరెంట్ లైన్స్ కనబడుతున్నాయి. లైన్స్తో పాటు ఇక్కడ దుప్పులు కూడా కనబడతాయి. డీర్ సఫారీకి వెళ్తే మనకి జింకలు, దుప్పులు కూడా కనబడతాయి. సో లైన్ సఫారీ తర్వాత మనం డీర్ సఫారీకి వెళ్తున్నాము. చూడండి, పెద్ద పెద్ద కొమ్ములతో దుప్పులు ఎంత బలంగా, ఎంత అందంగా ఉన్నాయో. సో ఇది మనకి డీర్ సఫారీలో కనబడుతుంది. సో సఫారీ కంప్లీట్ చేసుకొని మనం వచ్చేసాం కదా. ఇప్పుడు జూలో ఉన్న యానిమల్స్ని చూద్దాం. చూసారు కదా, సఫారీలో మనం 4 లైన్స్ని మనం చూసాము. అలాగే మంచి మంచి డీర్స్ని చూసాము, మంచి దుప్పులు చూసాము, వాటి కొమ్ములు అవి ఎంత బలంగా ఉన్నాయో చూసాం కదా. ఇప్పుడు జూలో మిగిలిన యానిమల్స్ని మనం చూద్దాం. సో జూలో మరొక అట్రాక్షన్ ఇక్కడ ఉండే జూ షాప్. ఈ జూ షాప్ కనుక చూసినట్టయితే ఇందులో చాలా టాయ్స్ ఉంటాయి. సో ఇందులో మోస్ట్లీ యానిమల్ టాయ్స్ ఉంటాయి, పిల్లలకి చాలా ఇష్టపడతారు. సో ఇందులో యానిమల్ టాయ్స్ కొనుక్కుంటే వాళ్ళందరికీ ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. సో దీని పక్కన ఇక్కడ సైకిల్స్ హైర్ చేసే సెంటర్ కూడా ఉంది. ఇక్కడ సైకిల్స్ ఇస్తారు, ఎలక్ట్రిక్ సైకిల్, ఇంకా అడల్ట్ బైసికిల్, డీలక్స్, ప్రామ్, ట్యాండమ్, చైల్డ్ బైసికిల్ ఇవన్నీ కూడా ఇస్తారు. వీటన్నిటికీ స్పెసిఫిక్ రేట్స్ ఉన్నాయి. సో అలాగే సైకిల్ రిటర్న్ చేసినప్పుడు ప్రాపర్గా టైంకి ఇవ్వకపోతే ఫైన్ కూడా ఉంది. సో సైకిల్ తీసుకుని సైకిల్తో మనం జూ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో వచ్చి పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళడానికి. మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో జూలోని డిఫరెంట్ పాయింట్స్కి రీచ్ అవ్వచ్చు. జూలో నడవాలంటే కష్టంగా ఉంటుంది కదా, పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ తీసుకొని ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల టైం అనేది బాగా సేవ్ అవుతుంది. మనం నడుస్తూ వెళ్తే చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది. ఒక యానిమల్స్ ఉండే స్పాట్ నుంచి మరొక యానిమల్కి ఉండే స్పాట్కి వెళ్ళేటప్పటికి. చూసారు కదా, మనం మంకీస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బ్లాక్ మంకీస్ ఉన్నాయి.
ఇప్పుడు మనం చూస్తుంది బ్లాక్ టైల్ మంకీ. ఇవి నల్లగా ఉంటాయి ఈ కోతులు. వీటికి పొడవుగా నల్లని తోక అనేది ఉంటుంది. సో ఈ మంకీస్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి. తర్వాత ఇవి లైన్ టెయిల్డ్ మకావ్ అంటారు వీటిని. సో వీటికి టెయిల్ అనేది నార్మల్గా కాకుండా సింహానికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ఫాజిల్డ్ ట్రీ ట్రంక్ను పెట్టారు. ఇది శిలాజం అయిపోయినటువంటి ఒక పెద్ద చెట్టు మాను ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం చింపాంజీలను చూస్తున్నాం. ఇక్కడ చూడండి 2 చింపాంజీలు ఉన్నాయి. ఒక చింపాంజీ ఇక్కడ కూర్చుంది, ఇంకొక చింపాంజీ ఇలా పైకి ఎక్కి పడుకుంది. అలాగే మనం నెక్స్ట్ చూసేది ఇక్కడ నెమలి ఉంది. నెమలి ఉంది, చాలా అందమైన నెమలి ఉన్నాయి. ఇవన్నీ దేశీ నెమళ్ళు ఇవి. సో అడవిలో ఉండే వైల్డ్ పీకాక్స్ ఇవి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ మేన్ అనేది వీటికి ఉంది, వైల్డ్ పీకాక్స్. అలాగే ఒక వైట్ పీహెన్ కూడా ఉంది. పీ ఫౌల్ అంటారు దీన్ని, పీహెన్. ఇది మగది. ఇది చూడండి వైట్గా ఉంది. ఇది చూడండి ఇక్కడ అన్నీ కూడా వైట్ పీహెన్స్ ఉన్నాయి. ఇవన్నీ తెల్ల నెమళ్ళు, కంప్లీట్గా వైట్గా ఉంటాయి. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇది గ్రే లాంగూర్ అంటారు. ఇది బాగా వైట్ కలర్లో ఉంటుంది ఈ మంకీ. దీన్ని గ్రే లాంగూర్ అంటారు. సో ఇవి ఇక్కడ మనం బయట చూసిన యానిమల్స్. ఇప్పుడు మనం బటర్ఫ్లై గార్డెన్లోకి వెళ్దాము. ఈ బటర్ఫ్లై గార్డెన్లో చాలా రకాల బటర్ఫ్లైస్ అనేవి ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంది వండలూరు జూలో. ఇక్కడ ఈ క్యాంటీన్లో మనకి టీ, కాఫీ, ఇంకా జ్యూసెస్, శాండ్విచ్, నూడిల్స్ లాంటివి కూడా ఇక్కడ లభిస్తాయి మనకి. సో ఇక్కడ ఉన్నది ఒక బటర్ఫ్లై గార్డెన్. ఈ బటర్ఫ్లై గార్డెన్లోకి వెళ్ళి బటర్ఫ్లైస్ ఎలా ఉన్నాయో చూద్దాం. దీని లోపలికి వెళ్దాం. ఇక్కడ అన్నీ కూడా బాగా పువ్వుల మొక్కల్ని పెంచుతూ ఉంటారు. ఎందుకంటే బటర్ఫ్లైస్ అనేవి ఎక్కువ ఈ పువ్వుల మొక్కల మీదే ఉంటాయి. చూడండి బటర్ఫ్లై గార్డెన్లోకి వచ్చాం. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అనేవి కనబడుతున్నాయి కదా. సో మన ఈ బటర్ఫ్లై గార్డెన్ చూసిన తర్వాత ఇక్కడ ఒక లేక్ ఉంది. సో ఈ లేక్ పేరు ఒట్టేరీ లేక్. ఈ ఒట్టేరీ లేక్లో వాటర్ బర్డ్స్ అనేవి చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బర్డ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఈ లేక్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనబడతాయి. దీంట్లో ఓపెన్ బిల్డ్ స్టార్క్స్, ఇంకా నైట్ హెరాన్స్, ఇంకా లిటిల్ ఎగ్రెట్స్, ఇంకా లిటిల్ కొర్మరాండ్స్, డార్టర్స్, వైట్ బ్రెస్టెడ్ కింగ్ ఫిషర్స్, ఇంకా క్యాటిల్ ఎగ్రెట్స్, ఇవన్నీ కూడా మనకి ఈ ఒట్టేరీ లేక్లో మనకి కనబడే బర్డ్స్. ఇప్పుడు మనం చూడబోయేది ఒక బ్లాక్ షోల్డర్ పీకాక్. బ్లాక్ షోల్డర్ పీకాక్ ఉంది ఇక్కడ. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ పీకాక్కి సైడ్స్లో బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ షోల్డర్ పీకాక్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం చూడబోయేది లేడీ హ్యామ్హెరెస్ట్ పీజెంట్. ఈ పెసెంట్ చూసినట్టయితే దీని చూడండి ఎలా ఉందో. దీనికి వైట్ కలర్ ఫెదర్స్ ఉన్నాయి, అలాగే ఒక బ్లాక్ కలర్ ప్యాటర్న్ అనేది ఉంది. సో దీని హెడ్ దగ్గర చూడండి రెడ్ ఇంకా బ్లాక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పెసెంట్. ఇది ఒక బ్యూటిఫుల్ బర్డ్. ఇక్కడ మనం ప్యారెట్స్ని చూడొచ్చు. ఈ ప్యారెట్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎల్లో కలర్ ఇంకా బ్లూ కలర్లోని. దీన్నే మకావ్ అంటారు. దీన్ని హెర్లాక్విన్ మకావ్ అంటారు.
చూడండి దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్ కూడా ఉంది. రెడ్ అండ్ గ్రే కలర్ చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి దీని ఫెదర్స్. ఇప్పుడు మనం బ్లాక్ బక్ అని చూద్దాం. సో ఇవి బ్లాక్ బక్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా ఒక రకమైన జింకలు, వీటిని కృష్ణ జింకలు అంటారు. ఇంకా మనం మచ్చల జింకలను చూడొచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా మచ్చల జింకలు. ఇంకా దుప్పులు కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం అడవి దున్నలను కూడా మనం చూడొచ్చు. అడవి గేదెలు, అడవి దున్నలు ఇక్కడ చూడొచ్చు మనం. వైల్డ్ బఫెలోస్ మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఇవి చాలా హెవీగా, చాలా పెద్దగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. సో మిగిలిన యానిమల్స్ అని చూసాం కదా, ఇప్పుడు మనం పెద్ద యానిమల్స్ని కూడా చూసేద్దాం. ఇక్కడ మనం లైన్ అవి చూసాం కదా, మనం ఇప్పుడు టైగర్స్ చూద్దాము. సో లైన్ మనం సఫారీలో చూసాం, కానీ టైగర్స్ మనకి ఇక్కడ జూలోనే డైరెక్ట్గా షెల్టర్స్లోనే ఉంటాయి. మనం టైగర్స్ని చూద్దాము. సో మనం టైగర్ పాయింట్కి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ మనం వైట్ టైగర్ని చూడబోతున్నాము. ఇది వైట్ టైగర్ చూడండి. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అలాగే దీని పక్కనే బెంగాల్ టైగర్ కూడా ఉంది. బెంగాల్ టైగర్స్ కూడా ఉన్నాయి. టోటల్గా మనం 3 టైగర్స్ని చూస్తున్నాము. 2 బెంగాల్ టైగర్స్ ఉన్నాయి పైన చూడండి. కింద ఒక వైట్ టైగర్ కూడా ఉంది. సో వైట్ టైగర్, బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ ఒక పర్టికులర్ కలర్ అనేది ఉంటుంది. వైట్ టైగర్ అనేది ఓన్లీ వైట్గా దాని స్కిన్ ఉండి దాని మీద బ్లాక్ స్ట్రైప్స్ ఉన్నాయి. సో ఈ బెంగాల్ టైగర్ చూడండి చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ. సో వీటి కోసం వాటర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇవి చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. సో టైగర్ చూసాం కదా, ఇప్పుడు మనం ప్యాంథర్ చూద్దాము. ప్యాంథర్ ఉన్న పాయింట్ వైపు వెళ్దాము. ప్యాంథర్ ఉన్న పాయింట్కి వచ్చాము. చూడండి ప్యాంథర్ ఎలా ఉందో. దీన్ని బాడీ నిండా ఇలాగా డాట్స్ ఉంటాయి. ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇది చాలా స్పీడ్గా పరిగెట్టే యానిమల్ ఇది. చూసారు కదా, ఇప్పుడు మనం పెలికన్స్ చూద్దాము. చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెలికన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్న వాటర్లో ఉండేటటువంటి ఫిష్ మీద ఫీడ్ అయి బతుకుతూ ఉంటాయి. సో ఇక్కడ లేక్ ఉంది. దీని చుట్టూ కూడా ఈ మైగ్రేటరీ బర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఉండే వాటర్లో అవి ఫీడ్ చేస్తూ ఉంటాయి. చేపలు మొదలైన వాటిని తింటూ ఉంటాయి. ఇది వైట్ రోజీ పెలికన్. ఇది చూడండి, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. దీని స్కిన్ అంతా కూడా వైట్గా రోజ్ కలర్లో ఉంటుంది. వైట్ రోజీ పెలికన్.
సో ఈ జూలో ఉన్న వాటర్ బాడీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్తో పాటు కొన్ని రెప్టైల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా బ్లాక్ పాండ్ టర్టిల్ అనేది ఒక మంచి యానిమల్ ఇక్కడ మనం చూడొచ్చు. బ్లాక్ పాండ్ టర్టిల్స్ని చూడండి, ఇవి బ్లాక్ పాండ్ టర్టిల్స్. సో ఇవి వాటర్లో ఉంటాయి, అలాగే బయటకు కూడా వస్తాయి, బయటకు వచ్చి ఫుడ్ తీసుకుంటాయి, అలాగే ఎగ్స్ కూడా బయట పెడుతుంటాయి. సో అలాగే ఇక్కడ మనకి ఒక పెద్ద మొసలి కూడా ఉంది, చూడండి చాలా మొసళ్ళు ఉన్నాయి. సో యానిమల్స్ అన్ని చూసాం కదా. మనం ఇప్పుడు ఎక్వేరియం అనేది ఇక్కడ పెట్టారు, బట్ ఇంకా ఇది ఇన్స్టాల్ అవుతుంది, ఇది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయితే కనుక మనం ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ని కూడా మనం చూడొచ్చు. సో ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే మనం ఎక్వేరియంలో ఉండే ఫిషెస్ని కూడా చూడొచ్చు. దీన్ని ఒక ఫిష్ మోడల్లో కట్టారు, షార్క్ మోడల్లో చూడండి. సో మనం మోస్ట్లీ మన టూర్ని కంప్లీట్ చేసాము జూలో ఉన్న డిఫరెంట్ యానిమల్స్ని, బట్ సమ్ యానిమల్స్ మనం చూడలేదు, ఎలిఫెంట్ మొదలైనవి. బట్ మోస్ట్లీ మనం జూలో ఉండే చాలా యానిమల్స్ని మనం కవర్ చేసాము. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వండలూరు జూకి రండి, జూకి వచ్చి చూడండి. ఇక్కడ డిఫరెంట్ యానిమల్స్తో పాటు చాలా ఇక్కడ క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి. సో మరొక ఇంట్రెస్టింగ్ స్పాట్ టూర్తో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో వస్తాను. టిల్ దెన్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.